సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క వాడినా మోసం చేయడానికి చూస్తున్నాం మనం. అసలు నీకు మిగిలిన 200 500 చీరలు మిగతా మొత్తం ఇచ్చింది ఆయనే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఎప్పుడు ఎలా వెళ్తుందో పాడు చీర కట్టుకొని ఏమండి జుట్టు ఆరి ఆరకుండా ముళ్ళేసుకొని బొట్టు పెట్టుకోకుండా ఇంత కుంకుమ మొహం తగిలించుకొని పాత చీర కట్టుకొని తయారవుతాం దేవుడి దగ్గరికి. సరే మీకు వేదాంతం చెప్పం, ప్రాక్టికల్గా చెప్తాం. మన ఇంట్లో ఒక పనమ్మాయి ఉంది, దాన్ని మనం బాగా చూసుకుంటున్నాం, దానికి బ్రహ్మాండమైన చీరలు ఎన్నో ఇచ్చాం. కూడా పురుష జన్మని ఎత్తారు, అంటే లౌకికంగా దేహపరంగా చూడడానికి పురుష ఆకృతితోటే జన్మించారు ఆడవాళ్ళంతా. పుడుతూనే చక్కగా స్త్రీత్వం ఇచ్చాడు భగవంతుడు. ఎక్కువ కష్టపడకుండా భగవంతుని శరణు కోరడానికి కావలసినటువంటి శరణాగతి తత్వాన్ని పరిపూర్ణంగా స్త్రీకి ఇచ్చాడు భగవంతుడు. అండర్ ఏ స్త్రీ వర్గంలో జన్మించిందో అవో మనందరం కూడా అదే స్త్రీ వర్గంలో జన్మించాం. స్త్రీత్వాన్ని ఆపాదించుకునే పని లేకుండా పోయింది మనందరికీ కూడా. కాబట్టి ఈలాంటి పాసురాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి జపిస్తారో అలాంటి వారికి అపరిమితమైనటువంటి ఆనందాన్ని తాను ఇస్తాను అని భగవంతుడు ప్రమాణం చేసినటువంటి పాసురం. కాబట్టి అందరూ శ్రద్ధగా మీ దగ్గర పుస్తకాలు లేకపోయినా పక్క వాళ్ళ దానిలో పుస్తకాల్లో చూసి ఈ పాసురాన్ని పఠించండి. పఠించిన వాళ్ళకి సంతోషం. కూడారే వెల్లుం శీర్ గోవిందా நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வனையே தோடே செவிப்பூரே பாடகமே என்றனையா பல்கலனும் యావత్ విశ్వమంతా కూడా అణువణువులో కూడా వ్యాపించి ఉండగలిగినటువంటి వాడు పరమాత్మ అని అర్థం. ఎవరికైనా చేతనవుతుందండి అది? ఎవరికైనా చేతనవుతుందా? ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేము, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేము. మనకు కూడా కొద్దిగా ఏమన్నా అరాకొరా ఉంటే బాగుంది, ఇటు గుళ్ళో ఉండొచ్చు అటు ఇంట్లో ఉండొచ్చు. అట్లా కుదరదే. కొన్ని దేవతలకు ఏమైనా కుదురుతుందా? వాళ్ళు కూడా లిమిటెడ్ గా ఒక 2 ప్లేస్లో 3 ప్లేస్లో ఒకటే సమయంలో ఉండొచ్చు. దేవతలకు ఆ శక్తి ఉంది. కానీ మా స్వామి ఉన్నాడు చూశారు, అణువణువులో కూడా ఉంటాడు ఆయన. అలా ఎవరు ఉంటారో వాళ్ళకి పేరు విష్ణు అండి. ఈ ఒక్క ఈయనకే పేరు కాదది. ఇంకెవరైనా అలా ఉండగలిగితే వాళ్ళకు కూడా విష్ణునే పేరు. విశాలమైనటువంటి సంప్రదాయము తత్వము చూడండి మన వైదిక ధర్మం. కాకపోతే అనాది నుంచి ఇవాటి వరకు ఆయన తప్ప ఇంకెవరు ఉండలేరు అట్లా కదా. మరి అదెంత పెద్ద క్వాలిఫికేషన్. కాబట్టి అది ఇష్టం ఆయనకి. నాకు అదేం వద్దండి అంటున్నాడు ఆయన. నాకు ఆ విడుదలే వద్దంటున్నాడు. మరి ఏం కావాలయ్యా? అదా గొడవలు కాకుండా పొద్దునే పోతా ఉంట అది చాలండి. ఎంత సౌలభ్యంగా ఎంత అందుబాటులో ఉండేటటువంటి భగవంతుడు దృష్టి పెట్టాడు. అందుకే గోపికలు ఆ చివరి పాసురాల్లోకి వచ్చేసరికి ఏమని పిలుస్తున్నారు? గోవింద. ఇప్పటి వరకు కూడా ఈ 26వ పాసురం వరకు కూడా ఒక్కసారి కూడా గోవింద నామంతో పిలవలేదండి. ఇప్పటిదాకా కొద్దిగా దూరంగా బెరుకుగా భయంగా వచ్చారు.
కదండి. కాబట్టి ఒక్కసారి ఎప్పుడైనా మేము చిన్నప్పుడు మాకు బాగా గుర్తు, అది కారకపోతే కొద్దిగా ఆపి కారణించి మోసే వరకు కారణించి